జూబ్లీహిల్స్ లో పక్కా ప్లాన్ ప్రకారం మాజీ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య తనూజను కల్పన అండ్ గ్యాంగ్ హత్య చేసింది. ఆమెను ఏడాది క్రితం పనిలో చేర్పించింది ఓ నేపాళీ మహిళ. తాను పనిలో చేర్పించిన కల్పన ఇంత దారుణంగా తెగబడుతుందని అనుకోలేదని కన్నీటి పర్యంతమైంది నేపాళీ మహిళ. वही मेरा गलती हो गया साहब, मैं बहुत बड़ा गलती कर लिया। कब लगाए थे आप काम पे? दिवाली से पहले लगाई थी। इससे पहले कहाँ थी गाँव में? पुणे में थी, पुणे में मैं करती थी इधर का 1.5 साल तक इधर काम करी। दिवाली में मैं साहब से बोली, पापा लोग साहब की 2 बेटी हैं, उनसे बोली उनको मेरा काम बहुत पसंद है। फिर पापा लोग बोले गाँव को मत जा, बोले थे मैडम भी बोले थे। मैं बोले मेरा बच्चा है, मैं देखने को जा रही हूँ, 3 साल हो गया मैं गाँव को गई थी। वही मेरा गलती हो गया साहब, मैं बहुत बड़ा गलती कर लिया। कब लगाए थे आप काम पे? दिवाली से पहले लगाई थी। इससे पहले कहाँ थी गाँव में थी? पुणे में थी, पुणे में मैं करती थी इधर का 1.5 साल तक इधर काम करी। दिवाली में मैं साहब से बोली, पापा लोग साहब की 2 बेटी हैं, उनसे बोली उनको मेरा काम बहुत पसंद है। फिर पापा लोग बोले गाँव को मत जा, बोले थे मैडम भी बोले थे। मैं बोले मेरा बच्चा है, मैं देखने को जा रही हूँ, 3 साल हो गया मैं गाँव को गई थी। वही मेरा गलती हो गई। పక్కా ప్లాన్ ప్రకారం మాజీ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య తనూజను కల్పన అండ్ గ్యాంగ్ హత్య చేసింది. ఆ తర్వాత వెనుక వైపు నుంచి గ్యాంగ్ పారిపోయింది. అదును కోసం 8 నెలలుగా ఎదురుచూసింది కల్పన గ్యాంగ్. ఇంటి ముందు నుంచి వెళ్తే సీసీ కెమెరాల్లో చిక్కుతామని భావించారు దుండగులు. పారిపోతున్న సమయంలో తలపై నుంచి హంతకుడికి చెందిన క్యాప్ ఊడి కింద పడిపోయింది. ఇంటి వెనకాలన్న ప్రాంతంలో రక్తపు మరకలతో ఉన్న క్యాప్ను పోలీసులు గుర్తించారు. వినయ్ రంజన్ రే భార్య తనూజను చంపింది నేపాలీలుగా గుర్తించారు పోలీసులు. రే ఇంట్లో పని మనిషిగా నేపాల్కు చెందిన కల్పన పనిచేస్తోంది. హత్యకు ముందు 2 వ్యక్తులు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. మొత్తం 4 వచ్చి హత్య చేసినట్లుగా నిర్ధారణ అయింది. తనూజ ఇంట్లో ఒంటరిగా ఉందన్న విషయాన్ని కల్పన మిగతా వారికి చెప్పింది. 4 కలిసి ఆమెను హత్య చేసి పారిపోయారు. రే భార్య తనూజను చంపిన తర్వాత బ్యాగుల్లో బంగారంతో పాటు నగదును తీసుకువెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. కల్పన 8 నెలలుగా ఇంట్లో పనిచేస్తోంది. వినయ్ రంజన్ రే ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. పక్కా ప్లాన్ ప్రకారం మాజీ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య తనూజను కల్పన అండ్ గ్యాంగ్ హత్య చేసింది. ఆ తర్వాత వెనుక వైపు నుంచి గ్యాంగ్ పారిపోయింది. అదును కోసం 8 నెలలుగా ఎదురుచూసింది కల్పన గ్యాంగ్. ఇంటి ముందు నుంచి వెళ్తే సీసీ కెమెరాల్లో చిక్కుతామని భావించారు దుండగులు. పారిపోతున్న సమయంలో తలపై నుంచి హంతకుడికి చెందిన క్యాప్ ఊడి కింద పడిపోయింది. ఇంటి వెనకాలన్న ప్రాంతంలో రక్తపు మరకలతో ఉన్న క్యాప్ను పోలీసులు గుర్తించారు. వినయ్ రంజన్ రే భార్య తనూజను చంపింది నేపాలీలుగా గుర్తించారు పోలీసులు. రే ఇంట్లో పని మనిషిగా నేపాల్కు చెందిన కల్పన పనిచేస్తోంది. హత్యకు ముందు 2 వ్యక్తులు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. మొత్తం 4 వచ్చి హత్య చేసినట్లుగా నిర్ధారణ అయింది. తనూజ ఇంట్లో ఒంటరిగా ఉందన్న విషయాన్ని కల్పన మిగతా వారికి చెప్పింది. 4 కలిసి ఆమెను హత్య చేసి పారిపోయారు. రే భార్య తనూజను చంపిన తర్వాత బ్యాగుల్లో బంగారంతో పాటు నగదును తీసుకువెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. కల్పన 8 నెలలుగా ఇంట్లో పనిచేస్తోంది. వినయ్ రంజన్ రే ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు.